ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ అంటే ప్రాణం అనుకునే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే బర్డ్ ఫ్లూ వచ్చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల సంఖ్యలో కోళ్ళైతే చనిపోతున్నాయి. అధికారులు దగ్గరుండి మరీ వాటిని దూరంగా పాతిపెడుతున్నారు. అయితే మాకేంటి, చికెన్ అంటే మాకిష్టం, మేము తింటాం, మాకేం అవ్వదు అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. బర్డ్ ఫ్లూ మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా H5N1 వైరస్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే వారికి లేదా అనారోగ్యంతో ఉన్న పక్షులతో వాటి విసర్జనతో నేరుగా సంబంధం కలిగి ఉన్న వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇంకో విషయం తెలుసా? విసర్జన ఎండిపోయి గాలిలో కలిసినా అది మనం పీల్చుకున్నా కూడా మనకు ఆ వ్యాధి సోకే ప్రభావం అయితే ఉందన్నమాట. చికెన్ సరిగా ఉడికించకుండా తినడం, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తినే వాళ్ళకు కూడా ఈ వ్యాధి సోకే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కళ్ళ కలక, కళ్ళు ఎరుపుగా రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, అలసట, తలనొప్పి కూడా వస్తూ ఉంటాయి. ఇంకా వికారం, వాంతులు, అతిసారం కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇవి మనుషుల్లో లక్షణాలు అనమాట. బర్డ్ ఫ్లూ సోకింది అని తెలుసుకోవడానికి ఈ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించండి. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చనిపోయిన లేదా అనారోగ్యంగా ఉన్న కోళ్లకు, పక్షులకు దూరంగా ఉండండి. చికెన్ మరియు గుడ్లను బాగా ఉడికించి తినడం వల్ల ఈ వైరస్ నశిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే కొద్ది రోజులు చికెన్ మరియు గుడ్లు దూరంగా ఉండండి. కొద్ది రోజులు తినకపోతే ఏమవుతుందండి, ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా. ఇంకా పౌల్ట్రీ ఉత్పత్తులను తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే వాళ్ళు మాస్క్, గ్లౌజులు ధరించడం తప్పనిసరి. అదనమాట విషయం. ఈ జాగ్రత్తల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి.